నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వైద్య శిబిరం. కాకినాడ రాఘవ హాస్పిటల్లో నిర్వహించిన జర్నలిస్టుల వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్. జిల్లాలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదన్న కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. జగ్గంపేట డ్రైవర్స్ కాలనీకి సంబంధించిన పట్టాల అంశంపై స్పందించిన మాజీ మంత్రి తోట నరసింహం. గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో చట్టబద్ధంగా ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేసి టీడీపీ కార్యకర్తలకు ఇవ్వాలని ప్రయత్నించడం అన్యాయమని ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే, గత కొన్ని రోజులుగా జగ్గంపేట డ్రైవర్స్ కాలనీకి సంబంధించిన పట్టాల అంశంపై మాజీ మంత్రి తోట నరసింహం స్పందించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో 170 మందికి చట్టబద్ధంగా ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేసి టీడీపీ కార్యకర్తలకు ఇవ్వాలని ప్రయత్నించడం అన్యాయమని ఆరోపించారు. గత కొన్ని రోజులుగా జగ్గంపేట డ్రైవర్స్ కాలనీకి సంబంధించిన పట్టాల అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పట్టాల తొలగింపును వ్యతిరేకిస్తూ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహం బాధితులతో కలిసి సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బుధవారం కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా గురువారం జగ్గంపేటలో తోట నరసింహం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో 170 మందికి చట్టబద్ధంగా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ పట్టాలను రద్దు చేసి టీడీపీ కార్యకర్తలకు ఇవ్వాలని ప్రయత్నించడం అన్యాయమని ఆరోపించారు. 15 సంవత్సరాల క్రితం ఇచ్చిన పట్టాలను రద్దు చేసి కొత్తగా పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జ్యోతుల నవీన్ కుమార్ ఏ హోదాలో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని నిలదీశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధి కాకపోయినా కేవలం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శించారు. రద్దు చేసిన పట్టాలను టీడీపీ కార్యకర్తలకు ఇస్తామని చెప్పడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తోట నరసింహం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తోట రామ్జీ, రావుల గణేష్ రాజా, కరటూరి వీర్రాసు, తుల్లా రాము, వరపుల సూరిబాబు, పెద్దడ రాజుబాబు, కాపవరపు ప్రసాద్, రమణ, భూమాడ గణపతి, సప్ప రఘున తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా మరి ఇక్కడ పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, జగ్గంపేటలో గత వారం 10 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక డ్రైవర్స్ కాలనీ అనేటువంటి పేరిట ఏదైతే స్థలాల విషయం ఉందో మరి ఇక్కడ ఒక రకమైనటువంటి ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి గత 10 రోజులు, వారం రోజులుగా. ఈ డ్రైవర్స్ కాలనీ అన్నది గతంలో మరి 2010-11లో నేను అప్పట్లో రాష్ట్ర మంత్రిగా ఉన్న సందర్భంలో ఇవ్వడం జరిగింది. దాని మీద ఇటీవల అప్పటి నుంచి ఆ స్థలాలు అలా ఉన్నాయి. దాని మీద ఇటీవల మరి మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు దీని మీద ఒక రకమైనటువంటి తప్పుడు విధానాలతోటి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేదో నేనంటున్న మాట కాదు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, నిరుపేదలుగా ఉన్నటువంటి పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క ఆందోళన, నేనేదో రాజకీయంగా అదేదో వారు కుట్ర చేస్తున్నటువంటి మాట కాదు. వారందరూ కూడా ఈ జరిగిన ఒక 5-6 రోజుల తర్వాత నా దగ్గరికి వచ్చారు, మా ఊరు వచ్చారు. ఈ లబ్ధిదారు దాదాపుగా 50-60 మంది వచ్చారు, మహిళలు కానీ ఇతర లబ్ధిదారులు అందరూ వచ్చి జరిగిన సంఘటన చెప్పారు. అప్పటి వరకు కూడా నాకు ఈ సంఘటన మీద నేను కూడా దృష్టి పెట్టలేదు. నా దగ్గరికి ఎవరు కూడా తీసుకురాలేదు. తెలుస్తూ ఉందంటే నేను మీడియాలో చూడడం కానీ, వాట్సాప్లో చూడడం కానీ, మన వాళ్ళు చెప్పడం కానీ జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా తెలిసిన తప్ప ప్రత్యక్షంగా నా దృష్టిలోకి అక్కడ జరుగుతున్న విషయం కూడా స్థానికులు మరి ముఖ్యంగా లబ్ధిదారులు కానీ ఎవరు తీసుకురాలేదు. ఈ నేనే ప్రజలు తప్పుదో పట్టించే కార్యక్రమం కాదు. నాకు తప్పుదో పట్టించి లేకపోతే ఏదో చేయాలి, పెద్దోళ్ళు చేయాలంటే అప్పట్లో నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాను. నేను అప్పట్లో మా కార్యకర్తలు చాలామంది ఉన్నారు.
ఈరోజు కూడా ఇల్లు లేని వాళ్ళు స్థలాలు లేని వాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో లేదా ఇతర పార్టీల్లో. కానీ వాళ్ళు ఎవరికి మేము స్థలాలు ఇవ్వలేదే. పలానా వ్యక్తికి తోట నరసింహ గారు ఇచ్చాడు పట్ట కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ప్రజెంట్ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి కానీ ఎక్కడైనా సరే ఒక స్థలం కానీ ఒకటి కానీ ఇచ్చానేమో చూపించమని. మరి దారుణం ఏంటంటే మేము కార్యకర్తలకు ఇచ్చుంటాం అంటున్నారు. కార్యకర్తలు నిరుపేదలు ఉంటే ఇవ్వండి. మీ కార్యకర్తలు ఎవరు నిరుపేదలు ఎవరు లేదు నాకు తెలుసు. అందరూ కార్లు మేళలు బిందులు ఉన్నవాళ్లే. కార్యకర్తలకు ఇస్తాను ఓపెన్గా చెప్తున్నారు. ఆ రకమైనటువంటి విధానం సరైనది కాదు. మేము కార్యకర్తలకు ఇచ్చేస్తామని చెప్తున్నారండి, డైరెక్ట్గా చెప్తున్నారు. కార్యకర్తలకు ఇచ్చుకుంటాం ఏం చెప్తారు అంటున్నారు. కార్యకర్తలకు ఇవ్వండి. అందులో పాపం నిరుపేదలు ఎవరైతే ఉన్నారో స్థలం కానీ ఇల్లు కానీ ఏవి లేని వాళ్ళు ఉంటే ఇవ్వండి, కాదంటాం మేము. నిరుపేదలుగా అరువులు అంటే ఇవ్వచ్చు. మా కార్యకర్తకి ఇచ్చుకుంటాం, మేము ఎవరికి పెడితే అడిగి ఇచ్చుకుంటాం అని చెప్పడం అనేది సరైనటువంటి విధానం కాదు. అలాగే నిన్న వారి కుమారుడు జ్యోతుల నవీన్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాకినాడ, ఆయన కూడా ఇదే టైంకి కాకినాడలో ప్రెస్ మీట్ పెట్టాడు జిల్లా పరంగా. పెట్టి ఆయన మరి తెలిసి మాట్లాడారు లేకపోతే ఇంకోటో నాకు తెలియదు, కానీ నేను అక్కడ ఇచ్చేస్తాను పట్టారు, నా దగ్గరికి వస్తే మార్చేస్తాను, నేను ఎవరు అరువులు ఉంటే వాళ్ళందరికీ ఇచ్చేస్తాను. ఆయన ఎవడు ఇచ్చానకి ఊజీ? ఆయన ఏమో డిఫాక్టో ఎమ్మెల్యే? ఆయన ఎవరు? జ్యోతుల నెహ్రూ గారు అన్న ఆయనకి కుమారుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంటే అధికారికంగా ఉన్న పదవి కాదు. నేను చేశాను ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా చేశాను. నేను స్టేట్ ఉపాధ్యక్షుడిగా చేశాను. నేను ఏపీసీసీ అన్నది మాత్రం నేను అధికారికంగా హోదాలో ఉన్నట్టు కాదు. అది పార్టీ పరంగా ఉంటుంది అంతే. అది ఇన్ని నేను చూసే ఉంటారు మీరు కాకినాడలో. నా దగ్గరికి వస్తే మార్చేస్తాను, నేను ఇస్తే ఇచ్చేస్తాను, ఏంటి అది? ఇప్పుడు ఎమ్మెల్యేగా ఈయన అన్నాను తప్పలేదు, ఆయన ఎమ్మెల్యే కాబట్టి. కొన్ని నెహ్రూ గారు ఇవ్వాలి, నెహ్రూ గారు ఇస్తారు అనాలి, తండ్రికైనా అనాలి. ఈయన ఇచ్చేయడం ఏంటి? ఈయనకి ఏ రైట్ ఉంది? ఎమ్మెల్యే కొడుకుగా ఇండైరెక్ట్గా ఏదైనా చేస్తే చేసి కాదంటలేదు. మేము ఎమ్మెల్యే కొడుకుగా ఆయన నమ్ముకుని ఉన్నట్టు ఉంటారు, ఎమ్మెల్యేకి సహకారంగా ఆయన ఉండొచ్చు, కాదంటలేదు. బట్ ఓపెన్గా ప్రెస్ మీట్లలో మరి ఆ మాట్లాడే విధానం కరెక్ట్. అది నేను ఇచ్చేస్తాను ఏంటి? ఆయన రైట్ ఏంటి? ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులుగా వాళ్ళకి మీరు చేసేసుకోండి, మీరు అధికారంగా ఇచ్చేయమని ఏం చెప్పేశారా?